ట్రోఫీని అయితే చూడడం అయిపోయింది. చాలా దగ్గరగా చూసినాము, కాకపోతే అంత గ్లాస్ ఉంది కానీ అయినా కూడా చాలా దగ్గరగా చూసినట్టే. అది అంత అంటే మనకి అంత దగ్గరగా చూసే ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు రాదనమాట. ఫీఫాలో ఆడి కూడా మళ్ళీ గెలిస్తే తప్ప నార్మల్గా అయితే ఆ ఛాన్స్ ఉండదు. సో మేమైతే హ్యాపీ అనమాట, లక్కీ అనమాట చూడడము. ఎందుకంటే నెక్స్ట్ 4 years తర్వాత మళ్ళీ ఏ కంట్రీలో జరుగుతుందో తెలియదు, ఆ ట్రోఫీ చూడలేము. సో హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది కదా, సాకర్ అంటే ఫుట్బాల్ ఇప్పుడు జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫీఫా వరల్డ్ కప్ చాలా ఫేమస్, అందరికీ తెలుసు. ఆ ఫీఫా వరల్డ్ కప్ లో ట్రోఫీ ఇస్తారు కదా గెలిచిన వాళ్ళందరికీ, అంటే ఎవరు గెలుస్తారో వాళ్ళకి ట్రోఫీ ఇస్తారు కదా. ఆ ఒరిజినల్ ట్రోఫీ ఇప్పుడు ఈ రోజు మా ఊరికి వస్తా ఉంది అనమాట. ఆ ఒరిజినల్ ట్రోఫీ మామూలుగా అయితే ఇప్పుడు టూర్ జరుగుతూ ఉంది, కొన్ని సిటీస్కి వెళ్తా ఉంది అనమాట. అది ఈ రోజు మా సిటీకి వస్తుంది. పిల్లలు దాన్ని చూడాలనుకున్నారు, అంటే బాగా క్రేజ్ అనమాట. అది మామూలుగానే ఫీఫా వరల్డ్ కప్ అంటే అట్లాంటిది ట్రోఫీ డైరెక్ట్ గా వస్తే కొంచెం చూడబుద్ధి అవుతుంది కదా. సో పిల్లలు చూడాలనుకున్నారు. సో దానికోసమని పిల్లల్ని ఆ ట్రోఫీ దగ్గరికి ఇప్పుడు పిలుచుకెళ్తున్నాను ఈరోజు. ఆ ట్రోఫీ చూడడానికి అయితే టికెట్ అయితే ఏం లేదు, కాకపోతే మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవాలా. ఇది 2-3 months ముందే బుక్ చేసుకోవాలన్నమాట. మా స్లాట్ వచ్చేసి 3 to 4 ఉంది. కాకపోతే ఆ హనీకి స్కూల్ అయిపోవడమే 4కి అయిపోతుంది. ఇప్పుడు టైం 2 అయింది. సో ఇప్పుడు మిడిల్లో హనీని పికప్ చేసుకుంటున్నాను స్కూల్ నుండి. తర్వాత జున్ను కాలేజ్ నుంచి డైరెక్ట్గా అక్కడికి ఆ ప్లేస్కి వచ్చేస్తుందంట. ఇదే హనీ కానీ స్కూల్. హనీ కూడా వచ్చేసింది. ఇంకా జస్ట్ ఇంకా పీ క్లాస్ ఉంటుంది అంతే కదా. హనీని ఎప్పుడు కూడా ఇట్లా స్కూల్ మిడిల్లో పిలుచుకోలేదు. ఈ 3 years లో అంటే ఈ మిడిల్ స్కూల్ వచ్చేసి 6th, 7th, 8th క్లాస్ అనమాట. ఈ 3 క్లాసులను కలిపి మిడిల్ స్కూల్ అంటారు. సో ఈ 3 years లో మధ్యలో ఒక్కసారి డాక్టర్ అపాయింట్మెంట్ ఉండింది. అప్పుడు ఒకసారి, ఇది సెకండ్ టైం అంటే ఈ 3 years లో. ప్లస్ ఒకసారి ఆబ్సెంట్. ఈ 3 years లో కూడా ఒక్కసారి ఆబ్సెంట్ అంతే. స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తుంది. అట్లానే మధ్యలో ఎప్పుడు కూడా పిలుచుకోలేదు. ఈ రోజు ఇంకా ఏదో వీళ్ళకి చాలా ఇష్టం అంట సాకర్ అది ఇది, అందుకోసమని ఈ రోజు పిలుచుకున్నాం. హనీ వచ్చేసి 8th grade ఇప్పుడు. ఇంకొక 20 days లో 15 days 20 days లో 8th grade కూడా అయిపోతుంది. అప్పుడు హై స్కూల్ ఎత్తుంది. హై స్కూల్ 9th, 10th, 11th, 12th 4 years హై స్కూల్. వేరే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు. ఇప్పుడే ఈ ప్లేస్కి అయితే రీచ్ అయినాము. ఈ కార్లన్నీ ఇక్కడే పెట్టేసినారు. ఫుల్ అయిపోయింది అక్కడంతా పార్కింగ్ లాట్. స్టేడియం ఉంటుంది ఒకటి, చిన్న ఇండోర్ స్టేడియం, అందులో ఉంటుందంట అది. సో అందరూ వచ్చి ఫుల్ కార్లన్నీ పార్క్ చేసినారు. మాకు అక్కడ దొరికింది. ఇక్కడ ఎంట్రీ ఉంది, కాకపోతే ఇంకా జున్ను అయితే రాలేదు. జున్ను కోసం వెయిట్ చేస్తున్నాం. జున్నుగాడు కూడా ఇప్పుడే వచ్చింది, కార్ పార్క్ చేస్తూ ఉంది. ఇప్పుడే జున్నుగాడు కూడా వచ్చినాడు, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి రండి, ఫీఫా వరల్డ్ కప్ 26 ట్రోఫీ టూర్. ది ఒరిజినల్ ట్రోఫీ ఈజ్ హియర్. ఇది ఒరిజినల్ ట్రోఫీనే అంట. అంతే కదన్నా, ఒరిజినల్ ట్రోఫీనే కదా. Plus, under chappe mundu, this is a baseball shirt. I know. I just had nothing to wear. Okay. ఇవి బేస్బాల్ అంట. జెర్సీస్ మామూలుగా సాకర్ కాదు. This soccer అనుకుంటా. అది సాకర్నా? ఇది బేస్బాల్. So I already know. I'm sorry. I just didn't have anything else to wear. ఏదో ఒక జెర్సీ. ఏదో ఒకటి ఉందని. ఇక్కడ స్కాన్ చేయాలంట. టికెట్స్ ఇక్కడ చూపించాలి. పెద్దగా క్యూ అయితే లేదు, ఎందుకంటే స్టార్స్ ఉన్నాయి కాబట్టి. అయినా స్టార్స్ ఉన్నాయి కదా 1 hourకి. సో అందరు ఒకేసారి రారు కదా. శాన్ అంటోనియో టెక్సాస్ SATX. ఇది ఇక్కడ ఈ సిటీస్కి వెళ్ళిందంట.
డాలస్, ఆస్టిన్, శాన్ అంటోనియో, హ్యూస్టన్, న్యూ ఆర్లెన్స్ ఇక్కడికంతా వెళ్తుంది. లోపలికి వస్తూనే ఈ ఏరియా అంతా కూడా ఇట్లా ఉంది చూడండి. ఇక్కడ అంతా ఆడుకోవచ్చు. దీని పేరు ద రాక్ అట్ లాక్ అంటేరా. ఇక్కడైతే అంత పెద్ద క్రౌడ్ ఏమీ లేదు, కాకపోతే డాలస్లో, ఆస్టిన్లో ఫుల్ బాగా జరిగిందంట కదన్నా. అక్కడ అంతా ఫుల్ ఉంది కదా డాలస్లో. వీడియో యాక్టివిటీస్ కూడా ఎక్కువ యాక్టివిటీస్ అన్ని కూడా ఎక్కువ ఉన్నాయి డాలస్లో అంతా కూడా. కానీ మనం ఇంకా డోమ్ లోపల కూడా చూడలేదు. అక్కడ డోమ్ ఉంది కదా, అందులోనే ఉందంట. అంతే కదా, అక్కడేనా ఇక్కడ లోపల దీంట్లో డోమ్లోనే ఉందంట. ఇక్కడైతే చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఫుట్బాల్కి సంబంధించినవి. చూడండి ఫుట్బాల్ ఇవన్నీ కూడా ఇక్కడంతా కూడా, ఇక్కడంతా చిన్న చిన్నవి ఫుట్బాల్ ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. అట్లనే ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ కాన్సర్ట్స్ జరుగుతూ ఉంటాయి, మ్యూజిక్ కాన్సర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ. ఏరా వెళ్దామా లోపలికి? ఇక్కడ ఈ డోమ్లో ఉందంట ట్రోఫీ. ఇక్కడ చిన్న క్యూ ఉంది, పెద్ద క్యూ అయితే ఏం లేదు. నార్మల్ డేస్లో కూడా ఇక్కడంతా కూడా కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. చూడండి ఇక్కడంతా కూడా ఇప్పుడైతే క్యూ కొంచెం పెరిగిపోయింది, లాస్ట్ వరకు అయింది కరా. ఏంటది, మన టర్న్ అయితే వచ్చింది, లోపలికి వెళ్తున్నాం ఒరిజినల్ ట్రోఫీ చూడడానికి. మన టర్న్ వచ్చేసింది. ఇక్కడ నుంచి చూడండి ట్రోఫీ, ఇది ఒరిజినల్. Like group and then you and then all four of us. Thank you, sir. Okay, thank you. Yay! ఇప్పుడే ట్రోఫీని చూసినాము. అంటే ఒరిజినల్ అనేసరికి కొంచెం బాగా ఫీలింగ్ వస్తుంది, కాకపోతే కొంచెం చిన్నగానే ఉంది. బాగా పెద్ద హైట్ ఉంటుంది అనుకున్నాము, చిన్నగానే ఉంది. కొంచెం ఫాస్ట్గా ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోమంటున్నారు. ఇదే ట్రోఫీ ఇప్పుడు జూన్ జూలైలో వరల్డ్ కప్ ఫీఫా జరుగుతుంది, దాంట్లో ఎవరు గెలిస్తే అది ఇస్తారనమాట. సో ఒరిజినల్ ట్రోఫీ మనం అక్కడైతే అంత దగ్గరగా చూడలేము ఎప్పుడు. డాలస్లో కూడా కొన్ని గేమ్స్ జరుగుతాయి, కాకపోతే చాలా టికెట్ $2,000 $3,000 ఉంటుందట. పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నప్పుడు 2-3 వేలు టికెట్ ఉంటుందంట. ప్లస్ ఈ ట్రోఫీ అయితే ఇంత దగ్గరగా చూడలేము, మనం దగ్గరగా చూడడము కొంచెం హ్యాపీ. ప్లస్ ఈ టూర్ ఓన్లీ ఏ కంట్రీలో జరుగుతుందో ఆ కంట్రీలోనే వస్తుంది. సో యుఎస్ లో మళ్ళీ జరగచ్చు. ఈ FIFA 26 వచ్చేసి యుఎస్లో జరుగుతుంది, అంతకుముందు వేరే కంట్రీలో జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ 4 yearsకి వేరే కంట్రీలో జరిగినప్పుడు అక్కడికి పోతుంది ట్రోఫీ, మనం డైరెక్ట్ చూడలేము. ఇక్కడ ఫ్రీ కోక్ ఇస్తారంట. Thank you. Soccer balls, do you know where that is? Like a tiny one? I don't know where those things are. Or do you want any pictures? They look cool too.
Okay, that's I okay. didn't know that's the little bit. Okay, that's okay. Thank you. ఇవి స్పెషల్ కోక్ టీమ్స్. ఇక్కడ ఫిఫా అని రాసినారు 26. బయట స్టోర్లలో దొరకవారా ఇవి ఇట్లాంటివి? దొరుకుతాయి, గ్యాస్ స్టేషన్ లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు వస్తున్నాయి అన్ని ఇట్లానే ఇక్కడ. కానీ ఇయర్ ఒకటే కదా, సో Okay. ఇంకా మొత్తము అక్కడ చూడడం ఎంత అయిపోయింది. రెండోసారి కూడా పోయి మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాము. ఈ కోక్స్ తీసుకున్నాము, ప్లస్ అవేవో చిన్న చిన్న స్టిక్కర్స్, చిన్న చిన్న బాల్స్ ఇట్లాంటివి ఇచ్చినారు. ఇవన్నీ తీసుకున్నాము, ఇంకా వెళ్ళిపోతున్నాం. మనం ఎన్నిసార్లు కావాలన్నా కూడా పోయి చూడొచ్చు మనం అక్కడికైతే పోయి. అండ్ టికెట్ ఇస్ ఫ్రీ. టికెట్ ఫ్రీ, ప్లస్ 3 to 4 అన్నారు. ఇక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఎన్నిసార్లు అన్నా పోవచ్చు మనం. ప్లస్ మనం అర్లీ కూడా వచ్చాం, 2:30కి వచ్చాం. 2:30కి వచ్చినాం, అప్పటి నుంచి ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఇంకా రెండోసారి కూడా పోయి బాగా ఫొటోస్ తీసుకున్నాము. ఇంక చాలు, సరిపోయింది, వెళ్ళిపోదాం. అంతే కదా, ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ట్రోఫీని అయితే చూడడం అయిపోయింది. చాలా దగ్గరగా చూసినాము, కాకపోతే అంత గ్లాస్ ఉంది కానీ అయినా కూడా చాలా దగ్గరగా చూసినట్టే. అది అంత అంటే మనకి అంత దగ్గరగా చూసే ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు రాదనమాట. అన్లెస్ మనం ఫీఫాలో ఆడితే తప్ప, ఫిఫాలో ఆడి కూడా మళ్ళీ గెలిస్తే తప్ప నార్మల్గా అయితే ఆ ఛాన్స్ ఉండదు. సో మేమైతే హ్యాపీ అనమాట, లక్కీ అనమాట చూడడము. ఎందుకంటే నెక్స్ట్ 4 years తర్వాత మళ్ళీ ఏ కంట్రీలో జరుగుతుందో తెలియదు, ఆ ట్రాఫీ చూడలేము. సో మేమైతే హ్యాపీ. టికెట్స్ ఫ్రీ, ప్లస్ శాన్ అంటోనియోలో వచ్చింది. మెయిన్ శాన్ అంటోనియో వచ్చింది. I like it a lot. కాకపోతే ఒక 2-3 months ముందే బుక్ చేసుకోవాల్సింది అది. చేసుకున్నాము. కాకపోతే ఇప్పుడు అయినా కూడా ఉంది కదా, ఫ్రీగానే ఉంది. మనము డైరెక్ట్ గా వచ్చినా కూడా ఏదో వేరే లైన్ ఉంది, పెద్ద అంత క్రౌడ్ లేదు. కాకపోతే లాస్ ఏంజలస్ డాలర్స్ లో అయితే చాలా పెద్ద క్యూ ఉండి చాలా పెద్దగా జరిగింది. అవునా, ఓకే. డైరెక్ట్ టికెట్స్ ఉన్నా కూడా చాలా అవర్స్ వెయిటింగ్ టైం ఉన్నిందంట అక్కడ. ఇక్కడైతే అంత లేదు, డైరెక్ట్ ఇప్పుడు వచ్చినా కూడా వెళ్ళిపోవచ్చు. మొత్తానికి అయితే అయిపోయింది. ఇప్పుడు జున్ను కార్ దగ్గరికి వెళ్తున్నాము. హనీ జున్ను వాళ్ళ కాలేజ్కి వెళ్తుందంట. మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ ఈవినింగ్ వస్తారు ఇంటికి. నేనైతే వీళ్ళని డ్రాప్ చేసేసి వెళ్ళిపోతా. ఎక్కడుందిరా? ఇక్కడ ఉందా? ఓకేనన్నా, బాయ్ నాన్న, జాగ్రత్త. ఓకేనన్నా, జాగ్రత్త. తొందర వచ్చేసేయండి. ఓకే, తొందర వచ్చేసేయండి. మళ్ళీ బాయ్ నాన్న, మళ్ళీ తినండి ఏమన్నా. బాయ్. హనీగాడు బ్యాగ్ నాకు ఇచ్చేసి కాలేజ్ పోయింది. బ్యాగ్ హనీగాని బ్యాగ్ కాలేజ్ పోయింది వాళ్ళ అక్కతో. ఎందుకు మళ్ళా కాలేజ్ పోయినారా వాళ్ళు? ఎందుకు? ఏదో ఈవెంట్ ఉందంట ఇండియన్స్, ఏదో దోశలో ఏవో ఇస్తున్నారు, ఆ ఏదో ఈవెంట్ ఉంది అని పిలిచిపోయింది వాళ్ళ అక్క. దోశ ఇంట్లోంచి చేసుకొని తీసుకొస్తారంట. ఏం బాగుంటుందో ఏమో తెలియదు అంట. ఇంతవరకు ఉంది కదా, ఇది నడుచుకుంటూ వస్తుంది అక్కడ నుంచి. ఎక్కడ అక్కడ నుంచి ఒక 15 minutes నడుచుకుంటూ రావాలి. అది స్కూల్ దగ్గర నుంచి పార్క్ దగ్గర వరకు 15 minutes, 10 minutes అట్లీస్ట్. చిన్నప్పుడు నీ స్కూల్ బ్యాగ్ ఎంత బరువు ఉండే? చిన్నప్పుడు మాది ఓకే, మేము స్ట్రాంగ్, అంటే వీక్. వీళ్ళు కూడా చిన్న పిల్లలే కదా. సరే, ఎట్లా జరిగింది అంతా అక్కడ? బాగుంది యాక్చువల్గా. అంటే జున్ను అని చెప్పినట్ల లాస్ ఏంజలస్ డాలర్స్లలో ఫుల్ ఉందంటవే. ఇక్కడ ఒక చిన్నగా ఉంది, అక్కడ పెద్ద పెద్ద క్యూలు ఉండి చాలా మంది జనాలు వచ్చినారంట అప్పుడైతే. తెలుసా లేదా? అదే చెప్తున్నారు, అదే అన్నారు. ఇక్కడ పెద్దగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు, ఎవరికి పెద్దగా స్ప్రెడ్ అవ్వలేదు. మనకు కూడా పిల్లలు చెప్తే తప్ప తెలియలేదు అని అన్నారు. కాకపోతే దగ్గర నుంచి చూడడం అంతా కూడా బాగుంది. అది 4 years ఒకసారి కదా, మన 2030లో జరుగుతుంది. కాకపోతే అది ఏ కంట్రీలో జరుగుతుందో కూడా తెలియదు. సో ఇది ఇప్పుడు ఈ కంట్రీలో కాబట్టి, US లో కాబట్టి ఆ ట్రోఫీ దగ్గర వరకు చూడగలుగుతున్నాము. అది బాగుంది. ట్రోఫీ పెద్దగా ఉందా? దగ్గర చిన్నగా ఉంది. పెద్దగా ఉంది అనుకుంటే కానీ లేదు, చిన్నగా. కాకపోతే బాగుంది. గోల్డ్ కలర్, గోల్డ్ కోటింగ్ కూడా అనుకుంటారు.
ఓకే ఎట్లా అంత గ్లాస్ చిన్న గ్లాస్లో మామూలుగా పెడతారు కదా అట్లా ఉంది అంతే. బాగుంది. చూడాల్సిందే, అంటే ఎప్పుడో ఒకసారి కదా మళ్ళా 4 years అది జరిగేదే, వరల్డ్ కప్ జరిగేదే 4 yearsకి ఒకసారి. అది ఏ కంట్రీ అన్ని తిరిగి మళ్ళా యూఎస్ కావాలన్నా కూడా టీవీలో చూస్తాం అంతగా చూడండి. చిన్నగా ఉంది, బాగుంది. అది గోల్డ్ కోటింగ్ కూడా అనుకుంటుంది. చాలా బాగుంది యాక్చువల్గా. అంటే ఈరోజు గురువారము నేను బాబా టెంపుల్కి వచ్చినాను. దర్శనం అయితే అయిపోయింది. నేను వచ్చే టైంకి పిల్లలు అయితే ఇంకా కాలేజ్ నుంచి రాలేదు. వాళ్ళు అక్కడ ట్రోఫీ దగ్గర నుంచి డైరెక్ట్గా వాళ్ళ కాలేజ్కి వెళ్ళినారు కదా. హనీ కూడా జున్ను కాలేజ్కి వెళ్ళింది. సో వాళ్ళిద్దరు అయితే రాలేదు. ఇంకా నేను ఒక్కడనే వచ్చినాను. దర్శనం అయిపోయింది, ప్రసాదం తీసుకున్నాను. ఇంకా మళ్ళా ఇంటికి బయలుదేరుతున్నాను. ఇప్పుడే టెంపుల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చినాను. పిల్లలు అయితే హోంవర్క్ చేసుకుంటా ఉన్నారు. ప్రతి అయితే ఇక్కడే ఉంది, కాకపోతే చూపియద్దు అంటా ఉంది. ఆయిల్ అంత పెట్టుకోయింది, ఫుల్ చూపియద్దు అంటా ఉంది. ప్రసాదం తిన్నాము ఇద్దరము. సో అది విషయం. ఈరోజు అయితే ఒక చిన్న వీడియో కాదు, పిల్లలకైతే ఫుల్ మంచి మెమరీ ఇది. ఎందుకంటే ఆ ట్రోఫీ మళ్ళీ తర్వాత ఎప్పుడు చూడాలో తెలియదు. ఈ కంట్రీలో జరుగుతుందో జరగదో తెలియదు. సో వాళ్ళకైతే మంచి మెమరీగా ఉంటుంది ఇది. సో నాకైతే చాలా హ్యాపీ పిల్లలకి ఆ ట్రోఫీ చూపించడము. వాళ్ళే, అంటే నాకు తెలియదు ఇక్కడికి వస్తుందని, వాళ్ళే ఎప్పుడో 2-3 months ముందే బుక్ చేసినారు. 4 చేసినారు. ఇంకా ఈరోజు ప్రతి వీలు అవ్వలేదు రావడానికి. సో మేము ముగ్గురే వెళ్ళేసి వచ్చినాము. అది ప్రస్తుతానికైతే మీకు ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.